యెహోషువ 13వ అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన తూర్పు దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్డోదీల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రెపొత్మాయము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలీల ఎదుట నుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీకాజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషములో అష్తారోతులోను, ఎద్రెయిలోను ఏలిక అయిన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను, మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను, మాయకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదెబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్ బయలు, బేత్బయల్మెయోను, యహసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది సిరత్ షహరు, బేత్పయోరు, పిస్గా కొండ చర్యలు, బెత్యేషిమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ, రెకెము, నూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న ఆరోయేరు వరకు అమ్మోనీయుల దేశములో సగమును, హెష్బోను మొదలుకొని రామద్మిజ్పే, బెటోనీము వరకును, మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు,
సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున కిన్నెరతు సముద్ర తీరము వరకునున్న యొర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయురు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రయుయునను, బాషానులో ఓగు రాజ్య పట్టణములను మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఎలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము.